హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో మైసూర్ బోండా. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా చాలా నచ్చేస్తుంది కదా. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని చాలా ఈజీగా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనిని ఇంట్లో ఈజీగా చట్నీ అలాగే బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను పెద్ద కప్తో తీసుకుంటున్నాను. 1 కప్పు మైదా పిండి తీసుకోండి. అలాగే నేను ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్తో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్యం పిండి అండి. అలాగే నేను ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్తో నేను పెరుగును తీసుకుంటున్నాను. నేను ఎక్కువ పులిసిన పెరుగును తీసుకుంటున్నాను. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను ఇలా చేతుల మధ్య పెట్టుకొని నలుపుకొని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసేయండి. కొంచెం బేకింగ్ సోడాని అంటే వంట సోడాని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక దీనినంతా చేత్తోనే కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటేనే మనకు ఇది పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుస్తుందన్నమాట. ఇలా పెరుగుతో మొత్తం కలుపుకున్న తరువాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మనము లూజ్గా అస్సలు కలుపుకోవద్దండి. లూజ్గా కలుపుకుంటే మనము 1/2 అవర్ పాటు నానబెట్టేస్తాం కదా, అప్పుడు ఇంకా లూజ్గా అయిపోతుంది అనమాట. అందుకనే మనం దీనిని కొంచెం గట్టిగానే కలుపుకోవాల్సి ఉంటుంది. నేను 2 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. దీనిని ఒక 5 మినిట్స్ పాటు ఇలా నీడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు దీంట్లో బబుల్స్ అన్నీ యాడ్ అయ్యి చక్కగా పులుస్తుంది అనమాట పిండి తొందరగా. అందుకని ఇలా గట్టిగానే ఉండాలన్నమాట పిండి. ఇలా మనం పిండిని కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాము. పిండి సెట్ అయ్యేలోపు కమ్మటి పల్లి చట్నీ మైసూర్ బోండాలోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకొని వేయించుకోవాలి. మనం పల్లీలను వేయించుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట పల్లి చట్నీ ప్రిపరేషను. మనం హై ఫ్లేమ్లో మంటను పెట్టుకుని వేయించుకున్నట్లయితే పల్లీలు లోపల దాకా వేగిపోకుండా పైననే వేగిపోయి పల్లి చట్నీ అనేది టేస్టీగా రాదు, పచ్చిగా స్మెల్ వస్తుంది. అలాగే చట్నీ కూడా పచ్చివాసన ఉంటుందన్నమాట. అందుకనే పల్లీలను ఈ విధంగా లోపల దాకా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని 3 నిమిషాల పాటు వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు పైన చిల్లుతాయి కదండి, అందుకనే ఇలా మూత పెట్టుకొని వేయించుకోండి. 1 నిమిషంకి చూస్తే ఇవి చక్కగా వేగిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని వీటిని పక్కకు తీసేసుకోండి. ఆ తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ని, అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకు కమ్మటి చట్నీ రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయించుకున్న ఆయిల్లోనే స్టవ్ ఆన్ చేసి ఆ కడాయి పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకోండి. ఇవన్నీ ఇందులో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆర్పేసేసి మనం ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీని ఇందులో యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో కమ్మటి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిండిని చూద్దామండి. పిండి చూడండి చక్కగా ఉబ్బిపోయింది కదా. మనం పుల్లటి పెరుగును కలుపుకున్నట్లయితే మనకు పిండి అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకనే కొంచెం పుల్లటి పెరుగుని కలుపుకోండి. చూసారు కదా, ఇలా బబుల్స్లా వచ్చేస్తుంది అన్నమాట.
ఇలా పిండి పులిస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మనం పిండిని కలుపుకునేప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దన్నమాట. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే పిండి అనేది ఎక్కువ నానిపోయి బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే పిండి కూడా లూజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకును వేసుకొని పిండినంతా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఒక 3 నిమిషాల పాటు కలుపుకోవాలండి. కంటిన్యూగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా బబుల్స్లా ఫామ్ అయ్యి బోండా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బౌల్ కేసి కొట్టుకుంటూ ఓ 3 నిమిషాల పాటు ఖచ్చితంగా కలుపుకోవాల్సిందేనండి. ఈ పిండిని ఈ విధంగా కలిపితేనే మనకు మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పిండి అనేది మనం కొంచెం గట్టిగానే కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత లూజ్గా అయిపోయిందో. అందుకనే మనం కలుపుకునేప్పుడు పిండి గట్టిగానే కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని ఈ విధంగా తడుపుకొని మనం బోండాను ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. అందుకనే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఆయిల్లో ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట బోండా షేప్లో. ఒకవేళ ఇలా కష్టంగా అనిపిస్తే స్పూన్తో కూడా వేసేయచ్చు. చూసారు కదా, ఇలా ట్రై చేసిన తర్వాత మనం మైసూర్ బోండా చేయడానికి పిండి చక్కగా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువగా హీట్ చేసుకోవాలి, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనం వేసేటప్పుడు ఇవి చక్కగా పైకి తేలుతాయి. అందుకనే మనం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిందో లేదో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఉండ వేసి చూస్తే మనకు చక్కగా పైకి తేలింది, అంటే ఆయిల్ మనకు వేడెక్కిందనమాట. ఇలా ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనం ఈ బోండాలని ఆయిల్లో వేసినప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకనే మనం మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఇలా చేత్తో ఒక్కొక్కటిగా వేసుకోండి. చూసారు కదా, ఇలాగే అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి చక్కటి కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా, చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చేస్తాయి. వీక్లీ వన్స్ తప్పకుండా వీటిని ప్రిపేర్ చేసుకొని తింటారు. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర పెరుగు గనక లేనట్లయితే మీరు పులిసిన దోశ పిండి ఉంటుంది కదా, అందులో మైదా పిండిని యాడ్ చేసి కలుపుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మైసూర్ బోండాలు రెడీ అయిపోతాయి. అయితే కొంతమందికి పెరుగు అంటే నచ్చదు కదండి, అలాంటి వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఆ తర్వాత మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా వేసుకోండి. మీకు ఏ విధంగా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా వేసేయండి. కావాలంటే స్పూన్తో కూడా మెల్లిగా డ్రాప్ చేసుకోవచ్చు ఆయిల్లో. చూసారు కదా, ఇలా మనం మైసూర్ బోండాలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పల్లి చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పల్లి చట్నీ అలాగే ఈ మైసూర్ బోండాలు మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన పద్ధతితో ట్రై చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా నచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇవి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు కూడా ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.